ఆగవే, ఇక ఈ ఆటలు సాగనివ్వను. ఏమై పులి, ఈ చెట్టు పేరేంటి? ఏదో పెద్ద తెలియనట్టు చింత చెట్లు. అయితే అందరినీ చుట్టాలన్నమాట. అది ఏమైందిరా పులి? వీడి సంగతి చూసుకుంటాను. నువ్వు పెళ్లి చేసుకోకపోవడం వల్లగా మీ నాన్న ఇలా రెచ్చిపోతున్నాడు. ఇక ఈ ఆటలు సాగనివ్వను. ఆపేరే, వాయించండి మేళాలు. తిన్న దెబ్బలు చాలేదంట్రా? మాణిక్యం అడ్డలే.
చెయ్యొద్దా? మీకు బలవంతంగా తాళి కట్టినోని వదిలేయమంటారా? అయ్యో అన్నగారు, మీకు దండం. బలవంతంగా కాదు, ఆవిడ నన్ను ప్రేమిస్తోంది. ఆవిడ ఇష్టంతోనే తాళి కట్టాను. మా ఆవిడికి నాకు బ్రహ్మాండమైన లవ్వు కదూ ఆవిడ. ఏం కూసావురా? రేయ్, ముక్కలు ముక్కలుగా నరికి చెప్తున్నానా లేదా? వారు చెప్పింది నిజమే. మేమిద్దరం ప్రేమించుకున్నాం. నా ఇష్టంతోనే వారు నా మెళ్ళ తాళి కట్టారు. సీతమ్మ, మీరు నేను వద్దని చెప్తున్నా వినకుండా ఏవైనా చేశారో తర్వాత మీ ఇష్టం. నమ్మకరా, ఆ సమయంలో అమ్మాయి కనుక అట్ట మాట్లాడి ఉండకపోతే అక్కడ ఎంతమంది ఉన్నారు? తలా ఒక వేటు వేసి ఉంటే నీ బాడీలో ఒక్క ముక్క కూడా మిగిలేదు కాదు. నీ అదృష్టం రా, వాళ్ళు కనుక వదిలేశారు. అదే కనుక నేను అమ్మాయి తండ్రి అయి ఉంటే నిన్ను అక్కడికక్కడే నరికెచ్చేవాడిని. నాకు తెలియక అడుగుతున్నాను, నువ్వు నాకబ్బవా దానికబ్బవా? నువ్వేనేం చెప్పరా? ఆ అమ్మాయి మెళ్ళ ఉడతాళ్ళగా నువ్వు తాళి కట్ట పెద్ద తప్పు. నీ గొడవేంట్రా? నేను చెప్తాను. వీడు మూగ భాషలో ఏమంటున్నాడంటే, రాయుడు తాళిని కత్తిరించాడు, మా తమ్ముడు తాళిని కట్టినాడు అంటున్నాడంతే. ఏమ్మా? రేయ్, నీ మైక్ కట్టకు రిపేర్ అయింది కదా, ఇంకెందుకు కీ 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 అని అట్టు గించుకుంటావు? నోరు మూసుకూర్చో. కూర్చో కూర్చో. రాయుడిప్పుడు మీ ముగ్గురిని ఏం చేస్తాడు? అసలే కంటి సైకితో కక్ష సాధించేవి. రే, 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 రే. ఇప్పుడు ఏమంటున్నాడంటే, నువ్వు మూసుకురా, మాకు తెలుసు అమ్మా, కానీ. నాకు ఇప్పుడు రెస్ట్. ఏరా, నీకు జరిగింది చాలా ఏమంటే ఇది కాస్త నోరు పెద్దండి, ప్రతిదానికి సవాల్ చేస్తాడు. ఎట్టాగే ఒంగోలు బస్ స్టాండ్ లో ఒక ఆడరౌడితో గొడవపడి అది కొట్టిన దెబ్బలు ఆసుపత్రిలో పడ్డాడు. ఫుల్ మోషన్స్ తగ్గి సావలేదు. ఈ దెబ్బకింత నర్సులు పారిపోయారు తెలుసా? అన్నట్టు మీకెక్కడ తెలుస్తుంది? నేను వెళ్ళి కాఫీ తీసుకొస్తాను. సమస్య ఏదైనా వస్తే కొందరు కొట్టి మాట్లాడతారు. నేను కొట్టిన తర్వాత మాట్లాడతాను. ఇప్పుడు మామూలుగా మాట్లాడడానికి వచ్చాను. కారణం నా కూతురు. నేను ఇప్పటి వరకు ఎవరి దగ్గర ఓడిపోలేదు. ఇది ఓటమని నేను అనుకోవటం లేదు. కట్టుగుడ్డలతో ఈ ఊరొచ్చిన నేను ఇవాళ ఈ స్థాయికి ఎదగడానికి కారణం నా తెగింపు. తెగింపున్న మగాళ్ళంటే ఈ నరసింహరాయుడికి ఎంతో ఇష్టం. నా కూతురు పెళ్లి ఆగిన తర్వాత నా స్వభావం మారిపోయిందన్నమాట నిజమే. ఇప్పుడు తనిష్టంతోనే ఒకరికి భార్య అయిందని విన్నప్పుడు నేను చాలా సంతోషపడ్డాను. మనస్ఫూర్తిగా నేను ఒప్పుకున్నానని చెప్పడానికే వచ్చాను. ఇది నరసింహరాయుడు కూతురు పెళ్లి. బ్రహ్మోత్సవంలా ఘనంగా జరుగుతుంది. సాంప్రదాయ పద్ధతిలో సలక్షణంగా జరుగుతుంది. అంతేకాదు, ఈ పెళ్లితో పాటు సాంబశివయ్య గారి కూతురు పెళ్లి జరుగుతుంది. అది కూడా నేనే జరిపిస్తాను. ఏం సాంబశివయ్య గారు? చాలా సంతోషమయ్యా. ఏంటి బాబు అలా అంటారు? చాలా సంతోషం. ఏమిటండి మీరు? చుట్టరికం కలిసిందిగా. దిల్లున్న మగాడు 2 సార్లు తాళి కట్టచ్చు. అయ్యా. పులి అయ్యా, పులి అన్నట్టు మార్చి ఎలిక అని పెట్టారయ్యా. అలాగా? అవునయ్యా. ఎలకపాండు వెళ్ళిరానా? చెప్పకుండా ఉంటే బాగుండేదేమో. పెద్ద మనిషిరా. అయ్యయ్యో, బంపర్ లాటరీ వచ్చింది కదా, మొహం అట్ట పెడతాటి. ఆ బంపర్ లాటరీని నువ్వే ఉంచుకో. ప్రసాద్, ఏయ్ యా, వా. ఏమైంది రెడీ? ఇప్పుడు ఏమంటాడంటే, ప్రసాద్కి అమ్మాయిని చేసుకోవడం ఇష్టం లేకపోతే ఆస్తి అంతా ఈ పులిపాండు పేరు మీద రాసి మనం ఊరు వదిలిపోదాం. అంతే కదమ్మా? ఏరా ప్రసాద్, అన్ని సమస్యలు తీరుతున్న సమయంలో నువ్వు ఇట్ట చేయొచ్చా? సమస్య ఏమీ తీరిపో, ఇప్పుడే మొదలయ్యింది. తన మెళ్ళో నేను తాళి కట్టి రాయుడి మీద ఉన్న కోపంతో తన ఇష్టంతోనే తాళి కట్టారని ఎందుకు చెప్పిందంటే, కత్తులు పట్టుకునిచ్చున్న అంతమంది నుంచి నన్ను కాపాడడానికి. అదేంటంటే తనెందుకు నిన్ను కాపాడాలి అంటున్నాడు. అంతేగా? రేయ్, చూసారా? మనసులో ఏ ప్రేమ లేనిదే ఏ ఆడద నోరు తెరిచట్ట అందరా. నాన్నోయ్, మనమేంటో మన బతుకే ఊరొదిలి ఊరొచ్చామని గతం తెలియకుండా పోతుందా? ఆలోచించు నాన్న. తనెక్కడా నేనెక్కడా? తానెక్కడుంటే మనకేంట్రా? ఈ ఊళ్ళో ఆ అమ్మాయి మెళ్ళలో తాళి కట్టే మగాడే లేడు. నువ్వు ఒక్కడిగా ఉన్నావు, అందుకే కట్టావు. నువ్వెన్ని చెప్పినా నా మనసు ఒప్పుకోవడం లేదు నాన్న. లే, పరా. వాడు అనేది ఏంటంటే,
చూడు ప్రసాద్, నీకు బుద్ధి చెప్పేంత తెలివైనోడిని కాదు నేను. ఎందుకంటే 2వ క్లాస్ తప్పినోడిని. నువ్వు తెలియగలవాడివి, చదువుకున్నోడివి. 4వ క్లాస్ పాస్ అయ్యింది కూడా ఇట్లా మాట్లాడచ్చా? నువ్వే చెప్పరా. నేను ఒక మాట చెప్పనా? మీ ఇద్దరూ పిలిచే నాన్న అనే పిలుపు వింటూ బతుకుతున్నాను రా నేను. కళ్ళ ముందే కట్టుకున్న దాన్ని, కన్న బిడ్డల్ని పోగొట్టుకున్నవాడిని. నేను చచ్చే వరకు ఆ ఒక్క బాధ చాలు నాకు. మీ ఇద్దరిలో ఎవరు కంట తడిపెట్టినా తట్టుకోలేనురా నేను. పాపం ఆదిగాడు ఆ అమ్మాయి మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. అన్నీ కలిసి వస్తున్న సమయంలో అన్న పెళ్లికి నువ్వే అడ్డు రావచ్చా? ఆలోచించు. ఇంకేం మాట్లాడకుండా నువ్వు ఈ పెళ్లికి ఒప్పేసుకో. మీ ఇద్దరు పెళ్లి చేసుకుని పిల్లా పాపలతో హాయిగా ఉంటే నేను చచ్చేదాకా ఆనందంగా బతుకుతాను. తెలుగు 1